ఇది రేస్ కాదు, తండ్రి కొడుకు యుద్ధం. గెలిచిందెవరు? బైక్ రేసింగ్ వెనక ఇంత ఎమోషనుందా? ఈ సినిమా షాకిస్తుంది. ఎందుకు, ఏమిటి అనేది ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. హాయ్ సినీఎక్స్ తెలుగుకి స్వాగతం. యూవీ క్రియేషన్స్ పతాకంపై అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్, మాలవిక నాయర్, డాక్టర్ రాజశేఖర్ కీలక పాత్రల్లో నటించిన సినిమా బైకర్ ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ఇది ఇండియాస్ ఫస్ట్ మోటోక్రాస్ మూవీగా ప్రచారం జరిగింది. అంటే బైక్ రేసులు ప్రధాన నేపథ్యంగా వచ్చిన సినిమా. ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా ఫిలిం. ఈ జానర్లో మనం భీమిలి కబడ్డీ జట్టు, గోల్కొండ హైస్కూల్, తమ్ముడు, సై, జెర్సీ, లగాన్, దంగల్, సుల్తాన్ లాంటి అనేక విజయవంతమైన సినిమాలు చూశాం. వీటి విజయం వెనుక ఉన్న ప్రధాన కారణం నేపథ్యంగా తీసుకున్న స్పోర్ట్స్లో డ్రామా అండ్ ఎమోషన్ కరెక్ట్గా బ్లెండ్ అవ్వడం. ఇలా జరిగినప్పుడు మాత్రమే ఈ జానర్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. లేకపోతే టీవీలో, స్పోర్ట్స్ ఛానల్లో స్పోర్ట్స్ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఒక క్రీడ నేపథ్యంగా ఒక కథానాయకుడి సినిమా వస్తుందంటే సాధారణ ప్రేక్షకులకు ఊహకు వచ్చేది ఏమిటంటే, కథానాయకుడు ఈ ఆటలో ఎలా విజయం సాధిస్తాడు, అతనికి ప్రతికూలంగా ఉండే పరిస్థితులు ఏమిటి, అడ్డుగా ఉండే వ్యక్తులు ఎవరు, అలానే అనుకూలంగా ఉండే పరిస్థితులేమిటి, సపోర్ట్ చేసేదెవరు. కథానాయకుడు ఆ పరిస్థితులను అధిగమించి అడ్డొచ్చిన వారిమీద విజయం సాధించి ఆటలో ఎలా గెలుస్తాడు అన్నది ఊహించుకుంటారు. కథానాయకుడు ఏ ఆటలోనైనా సరే ఎప్పుడు ఓడిపోడు, ఇది రొటీన్ కదా అని కథానాయకుడిని ఓడించలేం. కాబట్టి స్పోర్ట్స్ డ్రామాలలో ఉండే కథనం మరీ కొత్తగా ఉండదు. ముఖ్యంగా హీరో ఓరియంటెడ్ సినిమాలను ఆదరించే మన ప్రేక్షకులు విపరీతమైన ప్రయోగాలను ఆదరించే పరిస్థితుల్లో ఉండరు కాబట్టి కథనంలో కొత్తదనం ఆశించటం కష్టమే. ఈ బైకర్ సినిమాలో కూడా ఇదే జరిగింది. దర్శకుడు అభిలాష్ రెడ్డి కూడా కథనంలో మరీ కొత్తగా ప్రయత్నించకుండా తాను ఎన్నుకున్న మోటో క్రాస్పోర్ట్ని సిన్సియర్గా తండ్రి కొడుకుల ఎమోషన్స్తో కలిపి చెప్పాలని సిన్సియర్గా ప్రయత్నించాడు. కథగా చూసుకుంటే బుల్లెట్ సునీల్గా పేరు పొందిన బైకర్ సునీల్ నారాయణ తాను సాధించలేని ఛాంపియన్షిప్స్ని తన కొడుకు వికాస్ నారాయణ సాధించాలని కోరుకుంటున్నాడు. వికాస్ కూడా ఇష్టపడి తానే రేసర్ కావాలని కోరుతాడు. ఈ ప్రాసెస్లో వికాస్కి తనని ప్రేమించే తండ్రి కంటే కఠినంగా ఉండే కోచ్గా సునీల్ మిగిలిపోతాడు. చిన్నప్పుడే పొత్తిళ్లలో తల్లిని కోల్పోయిన వికాస్ ఆ లోటుని ఫీలవుతూ ఉంటాడు. కోచ్గా ఉన్న సునీల్ కొడుకుమీద నమ్మకంతో ఒక పెద్ద కంపెనీని స్పాన్సర్ చేయమని కోరుతాడు. వారు మన దేశంలో క్రికెట్కి ఉన్న క్రేజ్ వేరే ఆటకు ఉండదని రిజెక్ట్ చేస్తారు. అగ్రెసివ్గా ఉండే వికాస్ తన ఫ్రెండ్స్తో పెట్టుకున్న పందెంలో అతి క్లిష్టమైన ఒక మౌంటైన్ జంప్ అనే అసాధారణమైన ఒక ఫీట్ని చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తాడు. అలానే తండ్రి ఆగ్రహానికి గురవుతాడు. ఇదే సమయంలో ఈ ఫీట్ని చూసిన స్పాన్సర్స్ తిరిగి వస్తారు. కొడుకులోని కోపాన్ని ఎప్పుడు వాన్ చేస్తుంటాడు సునీల్. సునీల్ తనలోని కన్నతండ్రి డామినేట్ చేయకుండా కోచ్లాగా కఠినంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటాడు. వికాస్ తాను ప్రేమించే అనన్య వలన అనుకోకుండా తండ్రి కార్పొరేట్ కంపెనీకిచ్చిన అగ్రిమెంట్ని బ్రేక్ చేసుకుని అనన్యతో ఊరు వదిలి వెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇది సునీల్కి తండ్రిగా, కోచ్గా అవమానాలతో పాటు అపవాదులను తెస్తుంది. అప్పటినుండి తండ్రి కొడుకులు విడిపోతారు. వికాస్ భార్య, కొడుకుతో కలిసి హ్యాపీగా వేరే ప్లేస్లో ఉంటుంటాడు. అప్పుడనుకోకుండా తండ్రిమీద జరిగిన కుట్ర మీడియాలో వస్తుంది. కార్పొరేట్ బిజినెస్ మ్యాన్ అతుల్ కులకర్ణి సునీల్ని అవమానించి అపవాది మోపి మీడియాలో వచ్చేటట్లుగా చేస్తాడు. ఒక్క బైకర్ని నువ్వు తయారు చేస్తే ఈ మాటలు విత్డ్రా చేసుకుంటా అంటాడు. ఇది మీడియాలో చూసిన వికాస్ తండ్రి కోసం వదిలేసిన బైక్ రేసింగ్లోకి భార్యని బలవంతంగా ఒప్పించి కోయంబత్తూర్ వస్తాడు. 10 సంవత్సరాల తర్వాత తిరిగి రేసల్గా పాల్గొని ఛాంపియన్షిప్ ఎలా సాధించాడు, తండ్రిమీద పడిన అపవాదిని ఎలా తొలగించాడు అన్నది మిగతా కథ. ఇప్పటి కెట్రిన్ ప్రకారం
నేరేషన్ కూడా బ్యాక్ అండ్ ఫోర్త్లోనే ఉంటుంది. కొడుకు స్కూల్లో చేసే అల్లరి, గొడవలు అవి సమర్థించే తండ్రి. ఇలా వెళ్తున్న కథలోకి టీవీలో తండ్రి బుల్లెట్ సునీల్ మీద పడిన ఒక అపవాదును చూసి తిరిగి తండ్రి దగ్గరికి వెళ్లిన షెడ్వాతో కథ పాకాన పడుతుంది. అక్కడ ప్రెజెంట్లో కథ నడుస్తూనే సందర్భానుసారం అసలు పాస్ట్లో ఏం జరిగింది, ఎందుకు వికాస్ తండ్రిని వదిలిపెట్టాడు, అనన్య ఎవరు లాంటి విషయాలు తెలుస్తాయి. ఫాస్ట్లో తను రెచ్చగొట్టి ఫారెస్ట్ రైడ్లో మౌంటైన్ జంప్కి ప్రేరేపించిన తోటి రైడర్ అన్వర్ కొత్త కథలోకి ఎలా వస్తాడు, అతని పాత్ర ఏమిటి, కథను ఎలా మలుపు తిప్పుతాడు అనేది తెరమీద చూడాలి. తిరిగి వచ్చిన కొడుకుని సునీల్ అటు కొడుకుగా ఇటు కోచ్గా కూడా స్వీకరించడానికి ఇష్టపడడు. ఇలాంటి పరిస్థితులలో 1993 తర్వాత 2003లో తిరిగి రేసుల్లో పాల్గొని వికాస్ ఎలా జర్మనీ మోటోక్రాస్ టైటిల్ని గెలుచుకున్నాడు అన్నది ఆసక్తికరంగా చూపించాడు దర్శకుడు. ఈ సినిమా కోసం శర్వానంద్ పడిన కష్టం అతని మేకోవర్ తెరమీద ప్రస్ఫుటంగా తెలుస్తుంటుంది. ఈ సినిమాకు ప్రధాన బలం మోటోక్రాస్ నేపథ్యం. టోటల్ విజువల్ ఉత్కంఠభరితంగా, వేగంగా, కొత్తగా, బైక్ రైసింగ్ శబ్దాలతో ఆకట్టుకునేలా ఉంటుంది. బైకులు రై రై అంటూ గాల్లోకి లెగుస్తూ, ఎగురుతూ అద్భుతంగా ఉంటాయి. డియుయుపి యువరాజు వర్క్ని మెచ్చుకోకుండా ఉండలలేం. జిబ్రాన్ బిజిఎం కూడా సూపర్గా ఉంది. సుదీర్ఘంగా ఉండే 3-4 బైక్ రేస్ సీక్వెన్స్లను యువరాజు, జిబ్రాన్లు కలిసి నిలబెట్టారని నిరభ్యంతరంగా చెప్పవచ్చు. ఇక లొకేషన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. మొదటి నుండి బైక్ రేస్లు అంటే అందరికీ గుర్తొచ్చేది తమిళనాడులోని కోయంబత్తూర్ ఏరియా. ఆ చుట్టుపక్కల కొండలు, లోయలు చాలా అందంగా ఉన్నాయి. డాక్టర్ రాజశేఖర్ పాత్రకు సరిగ్గా సరిపోయాడు. సీరియస్ పాత్ర కావడంతో సునాయాసంగా పరాకాయ ప్రవేశం చేశాడు. తన అనుభవంతో చాలా సీన్లలో అందర్నీ డామినేట్ చేశాడు. కార్పొరేట్ బిజినెస్ మ్యాన్గా అతుల్ కులకర్ని స్క్రీన్ ప్రెజెన్స్ బావుంది. తన కన్నింగ్ మెంటాలిటీతో కుట్రలు, కుతంత్రాలు చేస్తూ కథలో కీలకంగా ఉంటాడు. రాజశేఖర్ ఫ్రెండ్గా అయితే అనుకోకుండా ఒకరోజులాంటి సినిమాలు చేసిన శశాంక్ నటించడం విశేషం. ఇక హీరోయిన్ మాళవికా నాయర్ గ్లామర్తో పాటు అభినయానికి అవకాశమున్న పాత్రలో నటించింది. శర్వా కొడుకుగా చేసిన పిల్లాడు కూడా బాగా చేశాడు. మాళవిక తల్లిగా తులసి తన పరిధిలో నటించింది. బైకర్ ఓవరాల్గా ఒక కొత్త విజువల్ని బిగ్ స్క్రీన్ మీద చూపించింది అని చెప్పొచ్చు. అభిలాష్ రెడ్డి రైటింగ్ కూడా చాలా చోట్ల ఆకట్టుకునేలా ఉంది. ప్రతి కొడుకు యుద్ధంలో తండ్రి మొదటి సైనికుడు. ఫియర్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ఫైట్ ఒపీనియన్ కదా, మార్చేద్దాం. నేను నీకు నచ్చకపోతే నీకు నువ్వే నచ్చిన్నట్లు లాంటి డైలాగులు ఆకట్టుకుంటాయి. 90% పైగా రొటీన్ కథలతో ప్రేక్షకులను ఆకర్షించాలని ప్రయత్నిస్తున్న తెలుగు సినిమాలలో డిఫరెంట్ నేపథ్యాన్ని తీసుకొని ఒక మంచి విజువల్ని తెలుగు తెరమీద ఇవ్వటానికి ప్రయత్నించిన అభిలాష్ రెడ్డి అభినందనీయుడు. ఓవరాల్గా ఒక మంచి స్పోర్ట్స్ డ్రామాగా బైకర్ సినిమా మిగులుతుందని చెప్పొచ్చు.